వెంకటరెడ్డి ఏమన్నారు? వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఏమన్నారు? జైళ్లను బాగు చేసుకోండి, భవిష్యత్తులో మీరందరూ ఉండాల్సింది అక్కడే అని అన్నారు. అంతే, చంద్రబాబుకు కోపం వచ్చింది, లోకేష్కు ఆక్రోశం వచ్చింది, పోలీసులకు ఆదేశం వచ్చింది. యూనిఫామ్ లేని పోలీసుల టీం వెంకటరెడ్డి ఇంటికి వచ్చింది. అక్రమ అరెస్ట్ జరిగిపోయింది. జైళ్లను బాగు చేసుకోమన్నందుకే వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారా అంటే కానే కాదు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మరణంపై పోస్టులు పెట్టారట. మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారట. హత్య జరిగుండవచ్చని అందులో రాశారట. అంతే, ఎప్పటి నుంచో ఆకలితో అలమటించిపోతున్న ఎల్లో గ్యాంగ్కు అవకాశం దొరికింది. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. తాడిపత్రి పోలీసులు పరుగున హైదరాబాద్ వచ్చేశారు. ఇంట్లో వాళ్లను భయభ్రాంతులకు గురి చేసి కారుమూరి వెంకటరెడ్డిని తీసుకెళ్లిపోయారు. మొన్నటికి మొన్న కర్నూలులో బస్సు ప్రమాదానికి బెల్ట్ షాపే కారణమన్నందుకు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఆ రోజు వెంకటరెడ్డి ఏం మాట్లాడారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. అలవాటు అయిపోయింది. 16 నెలలుగా ఈ కేసులు అంటే మేమేదో పుట్టింటికో అత్తారింటికి వెళ్ళొచ్చినట్టుగా ఉంది మాకు కూడా. సరే, ఒకటైతే చెప్తున్నాం, వీళ్ళు ఎటు ఏ స్కూళ్ళు బాగు చేయట్లా, ఏ కాలేజీలు బాగు చేయట్లా, ఉన్నవన్నీ ప్రైవేట్ పరం చేస్తారు. జైళ్ళు మాత్రం బాగు చేసుకోమని చెప్పండి. రేపొద్దున శాశ్వతంగా చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండాలి. కాబట్టి అయ్యన్న నీటికి పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మేము బాగు చేయలేము, ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కాబట్టి. సో వాళ్ళు బాగా చేసుకోమంటున్నాం, ఎందుకంటే తర్వాత వాళ్ళు ఉండాలి కాబట్టి అక్కడ. సో అదైతే క్లియర్గా చెప్తాను. సో ఇవన్నీ అలవాటు అయిపోయినాయి మాకు. 16 నెలలుగా ఈ కేసులు అంటే మేమేదో పుట్టింటికో అత్తారింటికి వెళ్ళొచ్చినట్టుగా ఉంది మాకు కూడా. సరే, ఒకటైతే చెప్తున్నాం, వీళ్ళు ఎటు ఏ స్కూళ్ళు బాగు చేయట్లా, ఏ కాలేజీలు బాగు చేయట్లా, ఉన్నవన్నీ ప్రైవేట్ పరం చేస్తారు. జైళ్ళు మాత్రం బాగు చేసుకోమని చెప్పండి. రేపొద్దున శాశ్వతంగా చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండాలి. కాబట్టి అయ్యన్న నీటికి పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మేము బాగు చేయలేము, ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కాబట్టి. సో వాళ్ళు బాగా చేసుకోమంటున్నాం, ఎందుకంటే తర్వాత వాళ్ళు ఉండాలి కాబట్టి అక్కడ. సో అదే ప్రస్తుతం వెంకటరెడ్డిని తాడిపత్రి పోలీసులు హైదరాబాద్కు వచ్చి తీసుకెళ్లిన ఆయన గుంతకల్లు పోలీస్ స్టేషన్లో ఉన్నట్లుగా సమాచారం మనకు అందుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ ప్రశ్న వినిపిస్తోంది. అదే టుడేస్ బిగ్ క్వశ్చన్. ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ మరణానికి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుకు సంబంధం ఏంటి? ఇది క్వశ్చన్. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మరణానికి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టుకు సంబంధం ఏంటి? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇది మొదటి అక్రమ అరెస్టు కాదు, అలాగని చివరిది అంతకన్నా కాదు. ఇప్పటికే 1000 మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులతో జైళ్లను నింపేశారు. అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ల పాలనలో జైళ్లన్నీ నిండిపోవడం చూశాం. మళ్ళీ ఇప్పుడు నారావారి పాలనలో ఆ సీన్ రిపీట్ అవుతోంది. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మరణంపై టీడీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. పోలీసుల విచారణ కన్నా ముందే ఇది హత్యేనని డిక్లేర్ చేసేసింది. వైఎస్ఆర్సీపీ నేతలకు అంటగట్టేసింది. ఎల్లో మీడియా డిబేట్లు పెట్టేసింది. కూటమి నేతలు సతీష్ శవాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడేసుకున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్కు దిగారు. అయినా వాళ్లపై కేసులు లేవు, అరెస్టులు లేవు. కానీ వారికి సమాధానం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని మాత్రం అక్రమంగా అరెస్టు చేశారు. అసలు మాజీ ఏవీఎస్ఓ మరణం వెనుక ఏం జరిగింది? విచారణకు బయలుదేరిన సతీష్ విగత జీవితగా ఎలా మారారు? ఇది హత్య, ఆత్మహత్య అన్న దానిపై క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులు. కానీ ప్రశ్నించిన పాపానికి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇలాంటి అక్రమ కేసులు, అరెస్టులు ఎన్ని చేసినా ఏ వ్యవస్థ, ఏ రాజ్యాంగం తమను ఏమీ చేయలేదన్న ధీమా ఆ కొందరు పోలీసుల్లో కనిపిస్తోంది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు సార్. సవీంద్రారెడ్డి కేసులో గంజాయి పెట్టి గంజాయి రవాణా చేస్తున్నాడని అక్రమ కేసు పెట్టి వేధించిన పోలీసులపై అతనే రివర్స్లో కేసు పెట్టాడు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. సుప్రీంకోర్టు ఏం చేసిందో తెలుసా? డీజీపీకి, ఎస్పీకి నోటీసులు ఇచ్చింది. ఒక్కసారి అది స్క్రీన్ పైన చూడండి. ఆ వార్తను చూద్దాం, ఏం జరిగిందన్నది. రైట్, డీజీపీ, ఎస్పీ, ఎస్హెచ్ఓలకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఒకసారి ఫ్రీజ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ, ఎస్పీ, ఎస్హెచ్ఓలకు సుప్రీంకోర్టు నోటీసులు. సిబిఐ దర్యాప్తుపై జనవరి 5 వరకు స్టే పొడిగింపు. సౌందర్రెడ్డికి పరిహారంపై మీ స్పందన ఏంటి? గంజాయి కుట్ర, అక్రమ నిర్బంధం కేసులో ప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ వైఎస్ఆర్సీపీ నేత కుంచాల సౌందర్రెడ్డి ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది.
ఇప్పుడు అర్థమైందా? మనకి కొన్ని హక్కులు ఉన్నాయి. అక్రమంగా అరెస్ట్ చేసుకుంటూ పోతుంటే, అక్రమ కేసులు పెట్టేస్తుంటే, అక్రమంగా జైళ్లలో నిర్బంధిస్తుంటే, అక్రమంగా మన ఇళ్లలో గంజాయి పెట్టి గంజాయి కేసులు పెట్టేస్తుంటే ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి వ్యవస్థలు కళ్ళు మూసుకొని లేవు సార్. ఖచ్చితంగా పనిచేస్తాయి. వ్యవస్థల్ని ఒకప్పుడు మనం మేనేజ్ చేసి ఉండొచ్చు, అన్ని సందర్భాలలో మేనేజ్ చేయడం కుదరకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతి సందర్భంలోనూ వ్యవస్థల్ని మేనేజ్ చేయలేం. ఈరోజు ఆర్టికల్ 32 కింద సౌందర్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళితే డీజీపీకి, ఎస్పీకి, ఎస్హెచ్ఓలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది నష్టపరిహారం చెల్లించాల్సిన అంశం పైన. ఒక వెంకట్రెడ్డి, ఒక సవీంద్రారెడ్డి, ఒక ప్రేమ్ కుమార్ మాత్రమే కాదు సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఈ తరహా అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురైన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి కేసులు, అరెస్టులను సాక్షాత్తు హైకోర్టు తప్పుబట్టినా, పోలీసుల తీరును ఎండగట్టినా వారి తీరులో మార్పు రాలేదు. ఇదంతా చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా అన్న అనుమానం కలుగుతోంది. రెడ్ బుక్ పాలనలో ప్రజాస్వామ్యం ఉనికి కోల్పోతున్న వేళ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా వెంకటరెడ్డిని లాక్కెళ్లారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 2, పోలీసులు యూనిఫామ్లో ఉంటేనే విధి నిర్వహణలో ఉన్నట్టని సుప్రీం చెప్పినా పాటించలేదంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 3, టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మరణాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగడుతూ ఐటీడీపీ పోస్టులు పెట్టినా పట్టించుకోలేదంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 4, సతీష్ను వైఎస్ఆర్సీపీ నేతలే చంపేశారంటూ ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టినా కేసులు పెట్టలేదంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 5, హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడితే వ్యవస్థీకృత నేరం సెక్షన్ల కింద కేసులు బనాయించారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 6, అప్పుడెప్పుడో పోస్టులు పెట్టారని ఇప్పుడు కారులో గంజాయి పెట్టి గంజాయి అక్రమ రవాణా కేసులు పెట్టారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 7, ప్రభుత్వంపై రీల్స్ చేసినందుకు 300 రూపాయలు జేబులో పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ప్రేమ్ కుమార్ పై కేసు పెట్టారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 8, అదుపులోకి తీసుకుని 3-4 రోజుల పాటు 3rd డిగ్రీతో హింసించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 9, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని కోర్టు ఆదేశిస్తే కోతులు కొరికేశాయని పోలీసులే అబద్ధాలు చెబుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 10, ఇప్పటిదాకా 1200 మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? ఈ ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు, వీటికి సమాధానం కావాలి.